హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఎండు రొయ్యలు టమాటా కర్రీ చేస్తున్నాను. చూడండి, ఆ టమాటా ఎండు రొయ్యలు కర్రీకి ఏం కావాలనేది చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగుండగానే నేను రొయ్యలు అనేది వేడి నీటిలో వేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే కరివేపాకు, అలాగే టమాటాలు 2 టమాటా పళ్ళు కట్ చేసి పెట్టాను. అలాగే పచ్చిమిరపకాయలు 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు కూడా 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే జీలకర్ర. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టేశాక మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మట్టుగా కొంచెం ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. 3 స్పూన్లు వేసుకున్నాక మనం జీలకర్రన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకోవాలి. చూడండి, ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చినంతసేపు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. అలాగే కరివేపాకు కూడా ఇప్పుడు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అలాగే కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఇందాక మనం రొయ్యలు క్లీన్ చేసి పెట్టాం కదా పక్కనే, ఆ రొయ్యలు అనేది ఇప్పుడు మనం వేస్తున్నాం. చూడండి, ఆ రొయ్యలు కొంచెంగానైనా టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులో ఏం చేయాలంటే ఒక వంకాయ కూడా వేసాను. ఆ వంకాయ వీడియో కూడా చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఒక వంకాయ కూడా కట్ చేసి మీకు వేసిన వీడియో చూపిస్తున్నాను. చూడండి, అవన్నీ చిన్న వంకాయలు. ఒక చిన్న వంకాయ వేస్తున్నాను. టేస్ట్ ఒకసారి బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వంకాయ అనేది చూడండి, వంకాయ ఇవన్నీ కొంచెంసేపు మగ్గాలి కాబట్టి మూత పెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత తీసుకున్నాను. చూడండి, 2 మినిట్స్ తర్వాత నా కూర అనేది ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు మనం ఇంకొకసారి కలుపుతున్నాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్ వేసుకోవాలి. నేను చిన్న స్పూన్స్తో 2 స్పూన్లు వేసాను. ఒక పెద్ద స్పూన్ అది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఉప్పు కారం ఎండైనా ఎండు చేపలకు ఏ చేప వండుకున్నా ఉప్పు కారం పర్ఫెక్ట్గా పడితే చాలా బాగుంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినాక టమాటాలు వేసుకున్నాం. అలాగే చిక్కుడు పసుపు వేసుకున్నాం. చూడండి, వేసాను ఆల్రెడీ. ఇప్పుడు టేస్ట్ తగినంత ఉప్పు వేసుకున్నాం. అలాగే నేను 1 స్పూన్ కారం కూడా వేసుకున్నాను. మీకు తగినంత మీరు కూడా వేసుకోండి కారం. అలాగే అవన్నీ వేసి మూత పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, మూత ఎందుకంటే పచ్చివాసన పోకుండా పోతుందనేసి అక్కడ మూత పెట్టాము. పచ్చివాసన అనేది అంటే పై ఆవిరి పైన వెళ్తుంది కనుక టేస్ట్ బాగుంటుంది, పచ్చివాసన పోతుందని. అలాగే గరిటెతోనే మ్యాష్ చేసుకుంటాను. చూడండి, మ్యాష్ చేసుకుని వీడియో కూడా మీకు చూపిస్తున్నాను. టమాటాలు అనేది మ్యాష్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, గరిటెతోనే చేశాను. అలాగే ఒక చిన్న గ్లాసుడు వాటర్ కూడా వేసుకున్న వీడియో చూపిస్తున్నాను. చూడండి, చిన్న గ్లాసుడు మాత్రమే వాటర్ పోసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే మనం వంకాయ ఆల్రెడీ ఉడికిపోయింది. అలాగే ఎండ్రాయిలు కూడా ముందు వేడి నీటితో క్లీన్ చేసాము కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఒకసారి మూత పెట్టుకున్నప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ పైకి వచ్చింది అంటే కర్రీ దగ్గరికి వచ్చినట్టే. చూడండి, ఇంకా 2 మినిట్స్ పాటు ఉంచాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను నా కర్రీ ఎంతవరకు వచ్చింది. ఇంకా కొంచెం వాటర్ లాగా ఉంది కాబట్టి ఇంకొక 2 మినిట్స్ పాటు చూడండి, 2 మినిట్స్ పాటు ఉంచుకోవాలి. అలాగే గరం మసాలా పొడి అనేది ఇప్పుడు వేస్తున్నాను. చూడండి, గరం మసాలా పొడి వేసాను కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టుకున్నాం. ఒక 2 మినిట్స్ పాటు మూత పెడతాం. చూడండి ఫ్రెండ్స్, మూత పెడదాం 2 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసుకుందాం. చూడండి, ఇప్పుడైతే నా కర్రీ ఎంతవరకు వచ్చిందో చూపిస్తున్నాను మీకు. చూడండి ఫ్రెండ్స్, కర్రీతో కూడా మీకు రొయ్యలు చూపిస్తాను. రొయ్య ఎంతవరకు వచ్చింది, ఎలా ఉన్నదని కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి అగోండి రొయ్య చూపిస్తున్నాను ఎంతవరకు వచ్చిందని. అలాగే చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.